గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో జీవన విధానం భిన్నంగా ఉంటుంది. రణగొన ధ్వనులు, ఉరుకులు పరుగుల జీవితం, వాయు కాలుష్యం, వేడి ఇలా అనేక అంశాలు మనిషి జీవితంపై నిత్యం ప్రభావం చూపుతాయి. ఇక రేడియేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కాంక్రీట్ జంగిల్లో మన శరీరానికి అవసరమైన ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్లు కూడా లభించడం లేదు. ఆహారం పూర్తిగా కలుషితమైంది. రెడీమేడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కు నగరవాసులు అడిక్ట్ అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు జంక్ ఫుడ్ ని ఇష్టంగా తింటున్నారు. నిల్వకు ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి, వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫోన్ లేకుండా క్షణముండలేని పరిస్థితికి మనిషి దిగజారిపోయాడు. దీంతో మనిషి కళ్ళు, నిద్ర, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు నిద్ర గురించి అధ్యయనం చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రధానంగా 6 మెట్రోల్లో 70% ప్రజలు ఆలస్యంగా నిద్రపోతున్నారని తెలిపింది. హైదరాబాద్ కాస్త మెరుగ్గా ఉన్న దేశవ్యాప్తంగా ఆశ్చర్యకర ఫలితాలున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై వాసులు నిద్రలేమిలో అగ్రస్థానంలో ఉన్నారు. 76.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 60% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. 32% మంది ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇక పని సమయంలో 58% మంది కునుకు తీస్తున్నారు. 65% మంది నిద్ర చాలడం లేదని, విశ్రాంతి లేదని భావిస్తున్నారు. ఇక మరో మెట్రో నగరం కోల్కతాలో నిద్రలేమి 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 75.5% ఆలస్యంగా నిద్రపోతున్నారు. నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య ముంబైతో పోలిస్తే 8% తక్కువ, 52%గా ఉంది. ఆలస్యంగా నిద్రలేచే వారు ఎక్కువగా ఉన్నారు. 38% మంది ఆలస్యంగా మేల్కొంటున్నారు. ఇక పనిలో నిద్రపోయేవారు 49%గా ఉండగా నిద్ర చాలడం లేదని భావించేవారు 58%. ఇక దేశ రాజధాని నిద్రలేమిలో 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 68% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 48% మంది నిద్రలేమితో బాధపడుతుంటే ఆలస్యంగా నిద్రలేచేవారు 45% ఉండగా 55% మంది పని సమయంలో కునుకు తీస్తున్నారు. ఇక విశ్రాంతి లేదని, నిద్ర చాలడం లేదని 62% మంది ఫీల్ అవుతున్నారు. ఐటీ రాజధాని 4వ స్థానం. ఇక దేశ ఐటీ రాజధాని బెంగళూరు నిద్రలేమిలో 4వ స్థానంలోనే ఉంది. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోయేవారు తక్కువగానే ఉన్నారు, 36.3%. అయితే నిద్రలేమితో బాధపడేవారు 54%, ఆలస్యంగా నిద్రలేచేవారు 29%, పని సమయంలో నిద్రపోయేవారు 62%, నిద్ర చాలని వారు 54%గా ఉన్నారు. ఇక దేశ రెండో ఐటీ రాజధానిగా ఎదిగిన హైదరాబాద్ నిద్రలేమిలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ 42% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 31% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారు 25%, విధుల్లో కునుకు తీసేవారు 38% మంది ఉన్నారు. అయితే నిద్రలేమి ఉందని, విశ్రాంతి ఉండడం లేదని భావించేవారు 40% ఉన్నారు. చివరి స్థానంలో చెన్నై. దక్షిణ భారతదేశంలో నగరమైన చెన్నై నిద్రలేమిలో చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 45% మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. హైదరాబాద్ తో పోలిస్తే వీరి సంఖ్య ఎక్కువే. ఇక నిద్రలేమితో బాధపడేవారు 35%, ఆలస్యంగా నిద్రలేచేవారు అత్యంత తక్కువ 23.8%. ఈ పని సమయంలో నిద్రపోయేవారు 42%, నిద్ర లేదని భావించేవారు తక్కువగానే 38%గా ఉన్నారు. ఉత్తర భారతదేశ నగరాలతో పోలిస్తే దక్షిణ భారతదేశ నగరాలైన హైదరాబాద్, తమిళనాడు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ హబ్ గా ఉన్న సాంప్రదాయిక జీవన శైలి సహాయపడుతున్నాయి. ఫలితంగా సమతుల్య నిద్ర నగరంగా గుర్తింపు ఉంది. నిద్రలేమి కారణాలు కూడా సర్వే సంస్థ వెల్లడించింది. 87.6% మంది పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారట. బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని తెలుపుతోంది. తర్వాత ఉద్యోగ ఒత్తిడి కారణంగా నిద్ర సమస్య ఉందని తెలిసింది. అందుకే 57.8% మంది ఆఫీసులో నిద్రపోతున్నారని పేర్కొంది. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత క్షీణత 30%, ఆందోళన, డిప్రెషన్ 25%, ఊబకాయం పెరుగుతాయి. డయాబెటీస్ రిస్క్ 40%, గుండె జబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. నిద్రకు ఉపక్రమించే గంట ముందే స్క్రీన్ టైం ఆపేయడం, బెడ్రూమ్ ఫోన్ దూరంగా ఉంచడం ద్వారా రిస్కులు తగ్గించొచ్చు. రాత్రి భోజనం 8 గంటల లోపు చేసి కాఫీలు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.